ఈ సెప్టెంబర్ నెలలో ప్రభువారు మనతో ఉన్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సెప్టెంబర్ నెలలో ప్రభువారు యొక్క ఆశీర్వాదం దీవెన దయచినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయలోనూ ప్రభువారు మనతో ఉన్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరూ మూలుకుచూ ప్రార్థన చేయగలను గొప్ప ఘనత భాగ్యము దయచినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారి మహిమగల రాకడకు రహస్య రాకడ కొరకు ఆయత్తపడినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. స్తోత్రము స్తోత్రాలు తండ్రి మహాగ్రంథ మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు ప్రభురాజువే అయినా తండ్రి ఆగస్టు నెల ముగించబడి ఉంది తండ్రి మీకు స్తోత్రాలాగా ఈ సెప్టెంబర్ నెలలో నా తండ్రి ప్రభు అయా ప్రారంభించి నా తండ్రి ఆఖరి వరకు మీరు తోడై ఉండమని అడుగుకొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాగా మా అందరి చుట్టూ మీ అగ్ని ప్రాకారం ఏమని వడుకొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాగా అయా నా తండ్రి మమ్మల్ని అందరినీ మీ రాసరకుడుకు ఆయత్తపరచమని అడుగుకొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాగా ఈ సంవత్సరం అంటూ మీరు అక్కడ దినాల వరకు నా తండ్రి మీరు మాతో ఉండి నడిపించిన తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నా తండ్రి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం.
క్రీస్తు యేసు నామమును జీవిత కాలమంతా కీర్తించెదను. సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత కాలమంతా కీర్తించెదను. రాకడలో ప్రభుతో నిత్యముండును, రాకడలో ప్రభుతో నిత్యముండును. మృక్కిదను స్తుతించెదం పొగడెదను, మృక్కిదను స్తుతించెదం పొగడెదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమంతా స్తుతించెదను, జీవిత కాలమంతా స్తుతించెదను, జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. దేవునికి స్తోత్రం. పునరుత్థానుడా యేసయ్యా, చిగురింపచేశావా నా జీవితం. పూర్వపు రీతిగా నీ మహాకృపలో బాగు చేశావా నా గుడారం. పునరుత్థానుడా యేసయ్యా, చిగురింపచేశావా నా జీవితం. పూర్వపు రీతిగా నీ మహాకృపలో బాగు చేశావా నా గుడారం. పూజార్హుడవు, స్తోత్రార్హుడవు, ఆరాధ్యుడవు నీవేనయ్యా. పూజార్హుడవు, స్తోత్రార్హుడవు, ఆరాధ్యుడవు నీవేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనా ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన
పునరుత్థానుడా యేసయ్యా, చిగురింపచేశావా నా జీవితం. నీవు తోడుగా లేని కాలాన లోకమంతయు నాతో ఉన్నా, ఏదో తెలియని మనోవేదన చేసెను నా హృది సత్యాన్వేషణ. నీవు తోడుగా లేని కాలాన లోకమంతయు నాతో ఉన్నా, ఏదో తెలియని మనోవేదన చేసెను నా హృది సత్యాన్వేషణ. నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం, పునరుత్థానం. నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం, పునరుత్థానం అని నా ఎదుటే ప్రత్యక్షమయ్యావు. నీ ఎదుటే నన్ను స్థిరపరచావు. అని నా ఎదుటే ప్రత్యక్షమయ్యావు. నీ ఎదుటే నన్ను స్థిరపరచావు. పూజార్హుడవు, స్తోత్రార్హుడవు, ఆరాధ్యుడవు నీవేనయ్యా. పూజార్హుడవు, స్తోత్రార్హుడవు, ఆరాధ్యుడవు నీవేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. పునరుత్థానుడా యేసయ్యా, చిగురింపచేశావా నా జీవితం. పూర్వపు రీతిగా నీ మహాకృపలో బాగు చేశావా నా గుడారం. Glorify Lord, we worship you. Glory be to the Father, glory be to the Son, glory be to the Holy Spirit. ప్రాణత్యాగం చేసి నీవు పాపపు ముళ్ళును విరిచి వేశావు. సజీవుడవై తిరిగి లేచి మరణమే లేకుండా మృంగి వేశావు. ప్రాణత్యాగం చేసి నీవు పాపపు ముళ్ళును విరిచి వేశావు. సజీవుడవై తిరిగి లేచి మరణమే లేకుండా మృంగి వేశావు. కడబుర శబ్దము మ్రోగే దినమున నీ సారూప్యము నే పొందెదనా.
శబ్దము మ్రోగే దినమున నీ సారూప్యము నే పొందెదనా. మధ్యాకాశాన నిన్ను చూచెదను, సియోనులో నీతో నివసించెదను. మధ్యాకాశాన నిన్ను చూచెదను, సియోనులో నీతో నివసించెదను. పూజార్హుడవు, స్తోత్రార్హుడవు, ఆరాధ్యుడవు నీవేనయ్యా. పూజార్హుడవు, స్తోత్రార్హుడవు, ఆరాధ్యుడవు నీవేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనా ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. పునరుత్థానుడా యేసయ్యా, చిగురింపచేశావా నా జీవితం. పూర్వపు రీతిగా నీ మహాకృపలో బాగు చేశావా నా గుడారం. పునరుత్థానుడా యేసయ్యా, చిగురింపచేశావా నా జీవితం. పూర్వపు రీతిగా నీ మహాకృపలో బాగు చేశావా నా గుడారం. పూజార్హుడవు, స్తోత్రార్హుడవు, ఆరాధ్యుడవు నీవేనయ్యా. పూజార్హుడవు, స్తోత్రార్హుడవు, ఆరాధ్యుడవు నీవేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనా ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనా ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా. పునరుత్థానుడా యేసయ్యా, చిగురింపచేశావా నా జీవితం. పూర్వపు రీతిగా నీ మహాకృపలో బాగు చేశావా నా గుడారం. పునరుత్థానుడా యేసయ్యా, చిగురింపచేశావా నా జీవితం. పూర్వపు రీతిగా నీ మహాకృపలో బాగు చేశావా నా గుడారం. ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారాలు మహిమ ఘనత కీర్తి ప్రభావాలు ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. అందరం కూర్చుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ కూడా ఈ రాత్రికాల ప్రార్థన ఆశీర్వాదాలు, మీ అందరికీ శుభం కలుగునుగాక. ప్రభు పేరిట మీ అందరికీ స్తోత్రాలు. ఆమేన్.
దేవుని యొక్క సన్నిధి పరలోకంలో, భూలోకంలో ఏదైతే ప్రార్థనగా జరుగుతున్నదో ఆయన పరిశుద్ధులు ఏ విషయాల కొరకైతే విజ్ఞాపన చేయుచున్నారో అవన్నీ కూడా రిసీవ్ చేసుకుంటుంది. ఆయన సన్నిధికి వెళ్ళి చేరుతున్నాయి అవన్నీ కూడా. వెట్టి చాకిరీ చేయలేక తమను కష్టపెడుతున్న వారి యొక్క అనగా ఐగుప్తుల యొక్క ఆ బరువు దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలుల మీద, వారి భుజముల మీద వారి యొక్క బరువు ఉండగా, వారి యొక్క మోత గంపలు వారి మీద ఉండగా వారు అటు ఎదురు చెప్పలేరు ఫరోకి. ఎందుకంటే కఠినమైన రాజు కనుక. అటు పారిపోయి రాలేరు ఐగుప్తు నుండి. ఎందుకంటే ఐగుప్తుల మధ్య వారు బంధింపబడి ఉన్నారు. ఒక విధంగా చూస్తే దాసులై ఉన్నారు. ఈ సమయంలో వారిలో వారు మూలగటం ప్రారంభించారు. వారు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు, ఎన్ని తరాలు మూలిగారో కానీ దేవుని యొక్క సన్నిధానానికి వారి గుండెల్లో ఉన్న ఆ మూలుగులన్నీ కూడా వెళ్ళి చేరాయి. ఈ రాత్రికాల ప్రార్థన వరకు మనం రక్షింపబడిన నాటి నుండి ఈ దినం వరకు ఎన్నో రోజులు దేవుని యొక్క సన్నిధిలో మనం మూలుగుతూనే వస్తున్నాం. మన మూలుగులన్నీ ఆయన వింటున్నారు. మూలుగు బయట వారికి కొంచెమే వినబడుతుంది. ఏంటి మూలుగుతున్నారు, బాగోలేదేమో అని అంటారు. కొంచెం ఒక 10 గజాల దూరం వరకు మూలుగు వినబడవచ్చు. కానీ ఐగుప్తులో ఆయన ప్రజల మూలుగులు పరలోకంలో దేవునికి వినబడ్డాయి. ఇది మూలిగే దినపు ప్రార్థన, ఇది రాత్రికాల ప్రార్థన. ఇన్ని సంవత్సరాలు మనం దేవుని సన్నిధిలో మూలుగుతున్నాం. అవన్నీ పాత రికార్డు. ఈరోజు మరలా మూలిగి ప్రార్థన చేద్దాం. మెసేజ్ అయిపోయిన తర్వాత, ఆశీర్వాదం అయిపోయిన తర్వాత మీరు మూలగటం ప్రారంభించండి. కొద్దిసేపు ప్రార్థన. మెసేజ్ అవ్వగానే మీరు నిద్రపోమాకండి. రాత్రికాల ప్రార్థనలో మనం చాలా సమయం దేవునితో గడుపుతున్న ప్రకారంగా అంత సమయం మనం పెట్టలేం కదా. యూట్యూబ్లో చాలా కొన్ని గంటల పాటు ఆ రాత్రికాల ప్రార్థన వివరంగా మనం పెట్టడం సాధ్యం కాదు. కనుక రాత్రికాల ప్రార్థనలో ఈ మూలుగుల మెసేజ్ విని దేవుని యొక్క సన్నిధిలో మీరు మూలగటం ప్రారంభించండి. ఎందుకంటే పరలోకంలో ఉన్న దేవునికి ఐగుప్తులో ఉన్న దేవుని ప్రజల లక్షల మంది ప్రజల యొక్క మూలుగులు స్పష్టంగా కేకల వలె వినబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మూలుగులు విని ప్రభువైన దేవుడు దైవజనులైన మోషేతో మాట్లాడుతూ అన్నారు, ఇశ్రాయేల్ ప్రజల యొక్క మూలుగులు విని, మొరని విని వారి బాధను నేను చూశాను. మూలుగండి, దేవుడు మీ వైపు చూడాలి. ప్రభు మీ వైపు చూడాలంటే మీరు మూలుగండి. నేను విని నా ప్రజల బాధను చూచి నేనే దిగి వచ్చి ఉన్నాను. ఇప్పుడు మనం చదవబోతున్నాం. ఇది మూలుగులు గురించిన రాత్రికాల ప్రార్థన మెసేజ్. 5 మెట్ల మీద మూలుగులు ఉన్నాయి. దేవుని ప్రజలు మూలిగారు, యేసుక్రీస్తు ప్రభుల వారు మూలిగారు, పరిశుద్ధాత్మ దేవుడు మూలుగుతున్నారు. ఇలాగున హిజ్కియా మూలిగారు, సృష్టి కూడా మూలుగుతూ ఉంది. ఆయన పరిశుద్ధులు మూలుగులన్నీ పరలోకానికి చేరి దేవుడు దిగి వచ్చి వారిని వెంటనే బయలుదేరజేశారు. సెప్టెంబర్ నెల మొదటి దినం నుండి మనము వారు ఫరో దాసత్వం నుండి బయటకు వచ్చారు. ఒకవేళ మనం ఏ దాసత్వంలో ఉన్నా కానీ నిశ్చయంగా పరలోకం నుండి ప్రభు మనల్ని విడిపించుటకును వారిని నడిపించుటకు ఎలా వచ్చారో మనల్ని కూడా నడిపించుటకు దిగి రాబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ వేద గ్రంథాలు తెరవండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనం మనం చదువుదాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి.
ఆ తర్వాత కింద మీరు చదివినట్లయితే వారిని విడిపించుటకును 8వ వచనంలో వ్రాయబడింది, వారిని నడిపించుటకును నేను దిగి వచ్చినాను అన్నారంటే దేవుని యొక్క సన్నిధి ఐగుప్తులోనికి దిగి వచ్చింది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూడబోతున్నాం. వారు ఎందుకు మూలిగారు? మనుష్యుడు తనకు తెలియకుండానే తనలో మూలుగుతూ ఉంటాడు, రక్షణ లేని మనుష్యుడు. ఇది రక్షణ అనుభవం కొరకు అతనిలో జరిగే మూలుగుల విజ్ఞాపన. రక్షించబడిన తర్వాత కూడా మూలుగాలి. మనతో పాటు దేవుడు మూలుగుతూ ఉంటారు. అనగా యేసు ప్రభువుల వారు మన యొక్క బాధల్లో పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క విజ్ఞాపనలు సహాయకరంగా ఉండి, ప్రార్థనలో పలు విధాలైన అనుభవాలు ఉన్నాయి. ప్రార్థనకి 3 తెలుగులో పదాలు, ఇంగ్లీష్లో PRAYER, ప్రేయర్. కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రేయర్స్ ఆర్ దేర్. చాలా విధాల ప్రార్థన. కన్నీటి ప్రార్థన ఉంది, ఉపవాస ప్రార్థన ఉంది, ఒంటరి ప్రార్థన ఉంది, సమాజంతో సంఘంతో చేసుకునే ప్రార్థన అపోస్తలుల 2లో వ్రాయబడింది. ప్రార్థన యందును, సహవాసం నందును, రొట్టె విరుచుట యందును, ఉపదేశం నందును లేదా బోధ యందును అని. మోకాళ్ళ మీద చేసే ప్రార్థన ఉంది, నిలువబడి ఏలియాలాగా దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన ఉంది, పరిశుద్ధాత్మలో ప్రార్థన ఉంది, విశ్వాస సహితమైన ప్రార్థన ఉంది. ఇలాగున మూలుగుల ప్రార్థన కూడా ఉంది. వారు ఎందుకు మూలిగారని అంటే వారి మీద భారం ఎక్కువగా పెట్టబడింది. ఇజ్రాయెల్ ప్రజలు మూలుగడానికి కారణం ఐగుప్తులు వారిని శోధించడం ప్రారంభించారు. ఫరో కూడా వారికి అధికమైన భారం నియమించాడు. ఈ ఫరో సాతానికి సూచనగా ఉన్నాడు. దేవుని ప్రజలు ఐగుప్తు నుండి బయటికి వెళ్ళకూడదు. మన విషయంలో లేదా మనుషుల విషయంలో దేవుని రూపంలో పోలికలో సృష్టించబడిన, దేవుని చేత నిర్మించబడిన మనుషులు పాపము నుండి, దాసత్వం నుండి బయటికి రాకూడదు. ఐగుప్తు అనగా దాసత్వం, ఐగుప్తు అనగా లోకం. ఒక మనుష్యుణ్ణి సాతాను పాపపు దాసత్వంలో ఎందుకు ఉంచుతాడంటే పాపంలోనే అతను జీవించి అతని జీవితాన్ని అతడు సమాప్తం చేసుకుంటే అతడు పరలోకంలో వెళ్ళే అవకాశం ఉండదు. కనుక అతడు దేవుని యొక్క రాజ్యాన్ని పోగొట్టుకొని సాతాను యొక్క చెరలోనికి అనగా పాతాళానికి, నరకానికి ఆ మనుషుడు వెళ్ళిపోతాడు. దానివల్ల దేవుని యొక్క చిత్తం నెరవేరకుండా ఉంటుంది. దేవుని యొక్క చిత్తం ఏమిటి? ఏ ఒక్కరును నశించుట పరలోకమందున మీ తండ్రికి చిత్తము కాదు అని యేసుప్రభులు వారు చెప్పారు. ఒక్కరు కూడా నశించుట దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆత్మకు నాశనం జరిగినప్పుడు దేవుడు కలవరపడ్డారు. ఒక్కరు కూడా జారిపోతే దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు మరలి బ్రతుకుటయే నాకు సంతోషం, ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు అని దేవుడు హెచ్కేల్ ప్రవక్తతో అన్నారు. మన కళ్ళ ముందున్న భక్తిహీనుల్లో ఒక్కడు చచ్చిపోయినా బై యాక్సిడెంట్ లేదా బై దుర్మార్గ పనుల వల్ల దేవుడు దాన్ని బట్టి దుఃఖపడుతూ ఉంటారు. కాబట్టి సాతాను ఎలాగైనా కానీ తన దగ్గరికి మనుషుని ఈడ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రాత్రికాల ప్రార్థనలో హబక్కుకున్న దర్శనం మన దర్శనంగా మారితే, హబక్కుకు దర్శనం ఏంటంటే వాడు నిత్యము తన వలను దిమ్మరించుచుండ వలన, వాడు నిత్యము జనములను మానక హతం చేచుండ వలన అని ప్రశ్న అడుగుతున్నాడు. ఎందుకంటే హబక్కుకు చూస్తున్నాడు, వాడు నిత్యము గేలం వేసి వాడు మనుషులను బంధించుచున్నాడు అని రాయబడింది. ఇవన్నీ మనం చూడబోతున్నాం. కాబట్టి వాడు మనుషులను ఎందుకు బంధిస్తున్నాడు అనగా దేవుని యొక్క సారూప్యం మనుష్యునికి ఇవ్వబడింది. మనుష్యుడు నిలబడి ఉన్నాడు, నేను పడిపోయాను, నాలాగా వారు కూడా మారాలి. వారిని మార్చాలని అంటే డైరెక్ట్గా వెళ్ళి మనుష్యునితో సాతాను మాట్లాడితే మనుష్యుడు దాన్ని వినడు. అందుకనే
అబద్ధీకుడై, యేసు ప్రభువు వారు అదే మాట అన్నారు, ఆదాము హవ్వల్ని వాడు అబద్ధం చెప్పి మోసం చేశాడు కనుక వాడు అబద్ధీకుడును అబద్ధీకులకు జనకుడునై ఉన్నాడు అని రాయబడింది. అలాగున వారిని తన వైపు ఈడ్చుకుంటున్నాడు. మరి వాని వలలో నుండి ఎవరు మనుషుల్ని విడిపించగలరు? అందుకని ఒక మనుషుని యొక్క ఆత్మ విమోచన కొరకు మనం ఎక్కువగా మొరపెట్టాలి. చదువుదాం. నిర్గమకాండము 2వ అధ్యాయము, హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయం ఇలాగున, మత్తయి సువార్త 18వ అధ్యాయం, హెచ్కేల్ గ్రంథము ఇలాగున కొన్ని రిఫరెన్సులు. మనం ముందు మొదటి పాయింట్ 2వ అధ్యాయము నిర్గమకాండము 23, 24, 25 వచనాలు చదువుదాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 23, 24, 25 వచనాలు మనం చదువుతున్నాము. నిర్గమకాండం చదవండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చూశారు కదా, హబక్కుకు ప్రవక్త గ్రంథము 1వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదవబడతాయి. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయము 15, 16, 17 చదవండి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కుంచుకొనుచున్నాడు. వాడు తన వలలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులు అర్పించుచున్నాడు. తన ఉరులకు ధూపము వేచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలన ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలన. ఇంకొక రిఫరెన్స్ 18వ అధ్యాయం 23 హెచ్కేల్ గ్రంథము, దుష్టులు మరణం నొందుట దేవునికి సంతోషం కలిగించేది కాదు. ప్రవక్త అయిన హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం చదవబడుతుంది. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవక్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి మాట! అదే మాట ఇంచుమించుగా అంటే ప్యారలల్గా అదే మాట మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు సెలవిచ్చారు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనం, అలాగునని ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. దేవుని యొక్క వాక్యాన్ని 4 రిఫరెన్సులు మీ ముందు ఉంచబడ్డాయి. ఈ 4 రిఫరెన్సుల్లో నుండి ఇశ్రాయేల్ ప్రజలు మూలుగులు దేవుడు విన్నారు. ఫరో వినేటట్టు వారు మూలుగలేదు. వారి ప్రక్కనున్న వారితో పాటు ఉంటున్న ఐగుప్తులు మూలుగేటట్లు, ఐగుప్తులు వినేటట్లు వారు మూలుగలేదు. ఫరోకి వినబడలేదు. వారు తన ఐగుప్తులో ఉన్నాడు రాజుగా. ఐగుప్తులైన ప్రజలు వారితో పాటు ఉన్నారు, వారు వినలేదు. కానీ వారి మూలుగులు ఏకంగా మూలిగారు. వాళ్ళు ఒకడు మూలిగి మరొకడు మూలగకుండా లేడు. మనం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఏక మనస్సు, ఏక ఆత్మ, ఏక హృదయం క్రియ చేస్తాయని బైబిల్లో వ్రాయబడింది. ఎక్కడైతే ఏకాత్మ ఉన్నదో అక్కడ ఐక్యత లేని చోట ఆశీర్వాదం నిత్యజయం ఉన్నదని కీర్తనల గ్రంథంలో వ్రాయబడింది. వారు ఏకంగా మూలిగారు. వారు మూలుగుటం దేవుడు కన్నులారా చూశారు. వారి బాధను నేను చూచి తిని, వాళ్ళ మూలుగులు నేను వింటిని. మూలిగేవాడు ఎంత బాధగా మూలుగుతాడు, అతనుకున్న కష్టాన్ని బట్టి మూలుగుతాడు. మనుషునికున్న మొదటి కష్టం ఏమిటి? వారి ఆత్మలో వారు విడుదల పొందాలి. ఎందుకంటే పైనున్న శరీరం 100 సంవత్సరాలే ఉంటుంది, లోపల ఉన్న ఆత్మ సదాకాలం. దేవుడు ఉన్నంతకాలం ఆత్మ ఉంటుంది. ఆత్మకు ముగింపు లేదు. ఎందుకంటే దేవుడు మనుషుని మట్టితో సృష్టించినా కానీ ఆ మనుషుని లోనికి
ఆయనలో ఉన్న అమరత్వాన్ని, దాన్నే మనలో ఊపిరిగా ఊదారని అనుకుంటారు చాలామంది. కాదు, హీ సెంట్ హిజ్ ఎటర్నల్ లైఫ్ సో దాట్ దేవుడు నిత్యుడు కనుక, తండ్రి అయిన దేవుడు నిత్యులు, కుమారుడైన దేవుడు నిత్యులు, పరిశుద్ధాత్మ నిత్యుడు, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, మళ్ళా నిత్యుడగు దేవుడు, తండ్రి అయిన దేవుడు. అది ఆదికాండంలో రాయబడి నిత్యుడగు తండ్రి, యెషయా గ్రంథంలో రాయబడింది యేసే పేరు. నిత్యుడగు ఆత్మ, హెబ్రీ పత్రికలో పరిశుద్ధాత్మ పేరు రాయబడింది. ఆయన నిత్యుడు కనుక ఆయనలో ఉన్న నిత్యత్వాన్ని, అమరత్వాన్ని మట్టి బొమ్మలో ఊదారు. కాబట్టి దాని కొరకు కష్టపడండి. అంటే ఎక్కువగా కష్టపడి ప్రార్థన చేయాలి. మన ఉద్యోగాలకు వెళ్ళాలి, మన పనులు చేసుకోవాలి, మేము సేవ చేయాలి. కానీ సేవ యొక్క దర్శనం ఏమిటంటే, సేవకు యొక్క దర్శనం ఏమిటంటే, ఒక సేవకుడిని దేవుడు ఎందుకు లేపుతారు, ఒక విశ్వాసాన్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకుంటారు, సంసోన్ని దేవుడు ఎందుకు లేపారు, ఫిలిష్తీయుల చేతిలో నుండి తన ప్రజలను విడిపించాలి కదా. యేసు ప్రభుని ఎందుకు పంపించానని చెప్పారు యోసేపుతో కలలో దేవదూత, అతడు తన ప్రజలను పాపం నుండి, వారి పాపం నుండి రక్షించినని చెప్పారు. అవును కదా. ఎందుకని పౌలు గారిని మాసిదోనియా మార్గంలో వారు మేము ఆసియాకి వెళ్తానంటే కాదు, మాసిదోనియా వైపుకి వెళ్ళాలని దేవుడు ఎందుకు కలలో బయలుపరిచారు. అక్కడ లూదియా ఉంది, లూదియా ఇంటి వారు ఉన్నారు. అక్కడ పుతోనని చెరపట్టబడిన దయ్యంతో కొట్టబడుతున్న ఒక స్త్రీ లేదా ఒక యవనస్తురాలు ఉంది. అక్కడ చెరసాల నాయకుడు, అతని భార్య, అతని పిల్లలు, అతని కుటుంబం ఉన్నారు. వారందరినీ రక్షించాలని దేవుని యొక్క సంకల్పం. వాస్తవానికి ఆసియా ఖండం చాలా పెద్దది. పరిశుద్ధాత్మ దేవుడు ఆసియా ఖండానికి బయలుదేరి వెళ్తున్న పౌలు గారిని 2 సార్లు ఆటంకపరిచారు. ప్రియ దేవుని బిడ్డ, మన ప్రయాణాలలో ఎంతమంది ఆత్మల్ని రక్షిస్తున్నాం? సేవకులైన మనం, విశ్వాసులైన మనం దేవుని చేత నమ్మి ఏర్పరచుకున్నారు కదా. మిమ్మల్నైనా మమ్మల్నైనా మనల్ని ఎంత విజ్ఞాపన చేస్తే అన్ని ఆత్మలు దేవునికి మనం అప్పగిస్తూనే ఉంటాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం వెళ్ళి వారితో మాట్లాడినప్పుడు వారు విడుదల పొందకపోవచ్చు, కానీ మనం దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు వారిని దర్శించి వారిని విడిపిస్తారు. మన మాటలు వారు తిరస్కరించవచ్చు, దేవుని దర్శనాన్ని వారు తిరస్కరించలేదు కదా. ఆ ప్రకారం ఇశ్రాయేలు ప్రజల యొక్క మూలుగులు దేవుడు విన్నారు, విని ఆయన వారి వైపు చూశారు. ఇప్పుడు చదవబడింది కదా నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ఏమని రాయబడింది, వారు యందు ఆయన లక్ష్యం ఉంచారు. ఈ రాత్రికాల ప్రార్థనలో మూలుగండి. మీకు ఎప్పుడు సమయం దొరుకుతుందో ఆ రోజు, ఒకవేళ హాలిడే అనుకోండి, గవర్నమెంట్ హాలిడే, ఆ రోజు ఎంజాయ్ చేద్దామని మీరు అనుకోమాకండి ప్లీజ్. ఎందుకనంటే ఎంజాయ్ చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు. నేను చదువుతున్నాను ఒక్క మాట మాత్రం, నేను మీతో దేవుని యొక్క వాక్యం మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో నేనే అది చదివి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఎందుకనంటే మనం ఈ లోకాన్ని అనుభవించడానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదండి, అది కొంతవరకు మాత్రమే. ఈ లోకాన్ని అనుభవించేవారు కొద్దిగా మాత్రమే, ఎక్కువగా అనుభవించకూడదు అని ప్రభు వ్రాయించి ఉంచారు. ఒక్క నిమిషం చూద్దాం. ఏడ్చువారు ఏడవనట్టుగాను, సంతోషపడవారు పడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకం అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్లును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మనం లోకంలో ఉంటూనే ఎక్కువగా కనీసం నెలలో దొరికే ఒక సెలవు రోజైనా, ఒక ఆదివారం రోజైనా మీరు కేవలం రాత్రికాల ప్రార్థన రోజే కాకుండా, రాత్రికాల ప్రార్థనలో మనం జనరల్గా ఎందుకు గ్యాదర్ అవుతాం, ఈ నెలంతా కూడా ఆశీర్వాదం ఉండాలని. చాలా సంతోషం. ఈ నెలంతా ఆశీర్వాదం ఉండటం కొరకు మొదటి భాగంగా మనం తీసుకుందాం. రెండో భాగంలో మనం ఆయన కొరకు, అవునా, ఏర్పరచబడిన ప్రజల విడుదల కొరకు మనం మూలుగుదాం. దేవుని యొక్క రాజ్యం ఖాళీగానే ఉంది, ఇంకా దాన్ని నింపాల్సిన బాధ్యత ప్రార్థనా పరులైన పరిశుద్ధులది. ఇశ్రాయేలు ప్రజలు మూలిగారు, ఎవరో మూలిగారు, మనము మూలిగాం. మనం ఈ రోజున రక్షణ పొంది ఉన్నాం. ఈరోజు మరలా మనం మూలుగుదాం. ఎవరు రక్షణ లేదో వారి ఆత్మలు మూలుగుతూ ఉంటాయి. దేవుడు వారి కొరకు పరలోకం నుండి దిగి వచ్చి వారిని విడిపిస్తారు, రక్షిస్తారు. దేవునికి మాత్రమే స్తోత్రం కలుగునుగాక. ఇలాగున పరిశుద్ధ గ్రంథంలో కొన్ని క్రమాలు మనం చూస్తున్నాం. మూలుగుల గురించి ఈ రాత్రికాల ప్రార్థనలు మనం వింటున్నాం. రెండో మూలుగు యేసు ప్రభుల వారి మూలుగు. యేసు ప్రభుల వారు మూలిగారండి. ఎందుకు మూలిగారంటే లాజర్ చనిపోయినప్పుడు వాళ్ళందరూ ఎంత ఏడ్చారో తెలియదు, కానీ
వారు యేసయ్య ఎదుట ఏడవటం ఆయన చూశారు. లాజర్ చనిపోయినప్పుడు కావాలని యేసుప్రభుల వారు ఆ ప్రాంతానికి రావడానికి 4 రోజులు ఆయన కొంచెం ఆలస్యంగా వచ్చారు. దానివలన వారి ఇంట్లో కొందరికి కష్టం కలిగింది. కబురు పెట్టినా కానీ బోధకుడు రాలేదే. లాజర్ రోగి అయి ఉన్నాడని కబురు పెట్టాం కదా. ఆ మాట ఆయనతో మాట్లాడుతూ లాజర్ సహోదరులు ఏమన్నారంటే, నీవు ఇక్కడ ఉండిన ఎడల మా సహోదరుడు చావకుండును. అయినను కానీ నీవు ఇప్పుడు దేవుని ఏమడిగినా కానీ ప్రభు నీకు లేదా దేవుడు నీకు ఇస్తారయ్యా అని అన్నారు. అప్పుడు యేసుప్రభుల వారు, ఆ లాజర్ యొక్క సమాధి ఎక్కడుంది నాకు చూపించండి అని చెప్పి అలాగున ఆ సమాధి దగ్గరికి వచ్చి వాళ్ళందరూ ఏడవటం చూచి, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, వాళ్ళందరూ కూడా ఏడవటం చూచి ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి, స్తోత్రం చెప్తారా గట్టిగా? లాజర్ సహోదరి ఏడుస్తున్నారు, సహోదరులు ఏమి అక్కడున్న వారందరూ ఏడుస్తున్నారు. చనిపోయి 4 రోజులు అయిపోయింది కదా, 4 రోజులు అయిపోయింది. మార్తా మాట చెప్పింది, అయ్యా చనిపోయి 4 రోజులు అయిపోయింది. 4 రోజులు ఎవరైనా 1 రోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు. ఓదార్చడానికి వచ్చిన వాళ్ళు యేసు ప్రభు కూడా ఓదార్చడానికి వచ్చారేమో అని అనుకొని ఉండొచ్చు. కానీ ఓదార్చడానికి ఆయన వారి ఇంటికి వెళ్ళలేదండి. లాజర్ని బ్రతికించడం కొరకు లాజర్ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఓదార్చి వారై ఉన్నారు. కానీ అక్కడ కావాల్సింది దేవుడు ఇచ్చారు. మనకు కావాల్సిన ఓదార్పు, ఆదరణ తన పరిశుద్ధాత్మ ద్వారా యేసే మనకి ఇస్తున్నారు. కానీ దానితో పాటు మనకు కావాల్సింది ఏమిటి? ఆ స్థలానికి యేసు ప్రభు రావాలి, ఆయన ఎదుట మనం ఏడవాలి. బండతో నీవు మాట్లాడమని మోషేతో దేవుడు చెప్పారు కదా. ఆమె ఏడ్చుటయు అక్కడ ఉన్నవారు ఏడ్చుటయు చూచి యేసు ఆత్మలో కలవరపడి, యేసేకి కలవరం ఏమిటి? అది ప్రవచనం. దేవుని యొక్క వాక్యంలో ఉన్న ప్రవచనం ఏంటంటే, వారి యావత్ బాధలో ఆయన బాధను ఉందెను. వారు ఎంత బాధపడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, రాత్రికాల ప్రార్థనలోనే అనుకోవద్దు నేను దుఃఖంలో ఉన్నాను, దేవుడు సంతోషంగా ఉన్నారు, ఆయనకి బాధ చింత పరలోకంలో ఏమీ లేదని. మన దుఃఖం మన ఒక్కరికి సంబంధించింది, ఆయన దుఃఖం కోట్లాది మందికి సంబంధించింది. హల్లెలూయా. ఎవరైతే ఆయన ప్రియులై ఉన్నారో, ఎవరైతే ఆయన పరిశుద్ధులై ఉన్నారు, ఎవరైతే ఆయన ప్రజలై ఉన్నారు, ఎవరైతే ఆయన ఎన్నుకున్న బిడ్డలై ఉన్నారు, వారి బాధలన్నిటిలో ఆయన బాధ పొందుతున్నారు. యెషయా గ్రంథంలో ఒక్క మాట తీసి 2వ భాగంలోకి మనం 2వ పాయింట్లోకి వెళదాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథం. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని పలకరిస్తున్నారు. మన బాధలన్నిటిలో 63వ అధ్యాయము 8వ వచనం చదవండి. వారు నా జనులనియు అబద్ధములు ఆడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడు ఆయను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 9వ వచనం. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. పూర్వ దినములన్నిటినూ ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అందుకని పాస్టర్ జోసెఫ్ బాలచంద్రన్ గారని మా గుడ్ సమారిటన్ ఓన్ రాబర్ట్స్ గారు ప్రెసిడెంట్, గుడ్ సమారిటన్ ప్రెసిడెంట్ గారు ఓన్ రాబర్ట్స్ గారి సమకాలికులు మదురైలో ఉన్నారు. వారి స్తుతి ఆరాధన ప్రైజ్ అండ్ వర్షిప్లో ఒక పాట రిలీజ్ చేశారు. ఇంచుమించు ఒక 7-8 లేదా 10 ఏళ్ల క్రితం. ఆ పాటలో రాయబడింది, ఎత్తుకునే దేవుడు అని. నీ వల్లే నన్ను మోసేడి వారు ఎవరయ్యా అని రాశారు. ఆయన తమిళ భాషలో ఉంటుంది. ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఇజ్రాయెల్ ప్రజలు లేదా యూదులు
లాజర్ ఇంటి వారు మూలుగుతూ ఉంటే ఆయన ఆత్మలో కలవరపడుతున్నారు. యేసు ప్రభు ఎందుకు మూలుగుతున్నారంటే లాజరుని ఎలాగైనా కానీ బ్రతికించాలి, సజీవునిగా మార్చాలి. చనిపోయి 4 రోజులైంది, వ్యాధిగ్రస్తుడిగా చనిపోయాడు, రోగంతో చచ్చిపోయాడు. ఆయనకి రోగం ఉంది. మామూలుగానే చనిపోతే 24 గంటల్లో స్వెల్లింగ్ వస్తుంది, వాపు వస్తుంది, నీరు పట్టేస్తుంది, రక్తం ఉండదు. కాబట్టి 2వ రోజు 3వ రోజు 4వ రోజుకి చాలా ఎక్కువగా ఉబ్బిపోతుంది, కుళ్ళిపోతుంది, వాసన వస్తుంది. అలాంటి లాజరు వాసన కొడుతూ వచ్చారా బయటికి? కట్లతోనే వచ్చాడు, ప్రేత వస్త్రాలతోనే వచ్చాడు. కానీ వాసన కొడుతూ రోగి అయిన లాజరు, చచ్చిపోయి సమాధి చేయబడిన లాజరు బయటికి రాలేదు. సజీవుడైన లాజరు, అందుకే యేసుక్రీస్తు చేత బ్రతికిన లాజరు, బ్రతికింపబడిన లాజరు, స్వస్థత పొందిన లాజరు బయటకు వచ్చారు. చదవండి దేవుని యొక్క వేదవాక్యం తెరచి యేసుక్రీస్తు యొక్క మూలుగు 11వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జాన్, ఈ న్యూ టెస్ట్మెంట్ క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 11వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. చాలు. ఇజ్రాయెల్ ప్రజల యొక్క మూలుగు వలన దేవుడు పరలోకం నుండి దిగి వచ్చారు. యేసు ప్రభు యొక్క మూలుగు వలన లాజరు సమాధి నుండి బయటకు వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. సమాధి దగ్గరికి వచ్చి యేసు ప్రభుల వారు నిలవబడి రాయిని తొలగించండి అని అన్నారు. అక్కడ మార్తా కొంచెం ఆక్షేపించింది. అయినా కానీ మార్తా నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువను అన్నారు. మనం నమ్మకుండా దేవుని యొక్క మహిమను మనం చూడలేము. ఆ తర్వాత వాట్ ద బైబిల్ సేస్ దాట్ ఆయన పరలోకం వైపు అలా కనులెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అన్నారు. దాని తర్వాత నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచిన ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అని అన్నో. అంతటా ఆయన అలాగున చెప్పి సమాధి వైపు తిరిగి, వాస్తవానికి సమాధి వైపు తిరగల, ఆయన కన్నులు ఎదుట సమాధిలో ఎక్కడో లోపల ఉన్నాడు లాజరు. ఆ లాజరు వైపు తిరిగి, లాజరు బయటికి రా. ఎంత బిగ్గరగా కేకేశారు, బిగ్గరగా. ఆ శబ్దం లాజర్కి వినబడాలి. వాస్తవానికి లాజర్ యొక్క ఫిజికల్ బాడీ లోపల ఉంది. చూడండి, ఎక్కడికక్కడ దేవుని ఘనపరుస్తాను, తండ్రిని ఘనపరిచే పనిలోనే వేసే ఉన్నారు. మీ జీవితంలో అద్భుతం జరగాలంటే తండ్రిని నమ్మండి, ఆయన పంపిన ఆయన కుమారుడని యేసుక్రీస్తుని నమ్మండి. దాంతోపాటు మీ ప్రార్థన మీరు చేయకముందే, లేదా మీ జీవితంలో ప్రార్థన చేసిన తర్వాత అద్భుతం జరగకముందే, తండ్రి నా మనవి విన్నావు, అద్భుతం చేసేవని దేవుని స్తుతించండి. అప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. తండ్రి నీవు నా మనవి వినినందులకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అన్నారు. ఎప్పుడు ప్రార్థన చేశారు? మరి నేనైతే అనుకుంటాను వాళ్ళు ఏడ్చుట, మరియా ఏడ్చుట, ఇజ్రాయెల్ ప్రజలు యూదులు ఏడ్చుట ఆయన చూచి ఆత్మలో కలవరపడ్డారన్నారు. అదే మూలుగు. అక్కడ మూలిగారు ఆయన. యేసు ప్రభుల వారు ఎందుకని మూలిగారు? అసలు యేసు ఎందుకు కన్నీళ్ళు విడిచారు? పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభుల వారు అక్కడక్కడ కన్నీళ్ళు విడిచుట మనం చూస్తున్నాం. దేవుడై ఉండి ఆయనకెందుకు కన్నీళ్ళు? మనుషులకు కదా కన్నీళ్ళు కాదు. ఇందాక చదివిన లేఖనం నెరవేరాలి. వారి యావత్ బాధల్లో ఆయన బాధ నొందెను. మనం ఎంత బాధ పొందుతున్నామో మన బాధలన్నిటిలో షేర్ చేసుకునే దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన కన్నీటితో ఇదిగో లాజరు యొక్క మరణం గురించి అలాగనే ఆత్మలో కలవరపడుచు మూలుగుచు సమాధి దగ్గరకు వచ్చి తండ్రికి విజ్ఞాపన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, లాజరు బయటికి రా, పేరు మాత్రమే చెప్పారు. లేకపోతే బయటికి రండి అంటే సమాధిలో ఉండే వాళ్ళందరూ బయటికి వచ్చేసి ఉండేవాళ్ళు. ఆ మాట ఆయన ప్రసంగంలో చెప్పారు. ఏమన్నారని అంటే, ఇదిగో చదువుతున్నాను పరిశుద్ధ గ్రంథాన్ని. నేను ఒక చిన్న విషయం, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే అది వచ్చి ఉన్నది, దానిని వినువారు
జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది తండ్రి మృతులను ఎలాగున లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనకి ఇష్టమైంది మనల్ని బ్రతికించాలని. ఎంతోమంది కరోనాతో చచ్చిపోవడం కల్లారా చూస్తున్నాం, యాక్సిడెంట్లే చనిపోవడం కల్లారా చూస్తున్నాం, గుండె ఆగి చనిపోవడం ఎన్నో కదా. కానీ ఎందుకో నీవు బ్రతుకుమని నేను నీతో చెప్పగా నీవు బ్రతికితివని ప్రవక్త అయిన హెచ్కేల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రవచనం నెరవేర్చి ఆయన లాజర్ని పిలిచినట్లుగా, లాజర్ని పిలిచిన వెంటనే లాజర్ బయటకు వచ్చేసారు. అతని కట్లు విప్పి అతన్ని పోనీయండి అని అన్నారు. ఎక్కడికి వెళ్తాడో చూద్దాం, ఎక్కడి దాకా వెళ్తాడో చూద్దాం, ఎవరితో సహవాసం చేస్తాడో చూద్దాం. యేసు ప్రభు నిన్ను స్వస్థపరిచి, నిన్ను విడిపించి, నిన్ను అవునా బ్రతికించి ఈ లోకంలో ఉంచింది దేని కొరకనంటే నువ్వు తిరిగి ఎవరితో సహవాసం చేస్తావు. తర్వాత మనం చూస్తే ఆ ఇంట్లో జరిగిన ప్రార్థన కూటంలో ఎప్పుడూ కూర్చొని లాజరు, మరియా ఏమో యేసయ్య పాదాల దగ్గర కూర్చోటం అలవాటు, మార్తా ఏమో వంటగదిలో ఆయనకి ఏర్పాటు చేయటం మనం చూస్తున్నాం 11 అధ్యాయం, అది లూకా సువార్తలో ఇంచుమించుగా. ఈ లాజరు మాత్రం ఇక్కడ ఆ ప్రార్థన కూటంలో యేసుతో కూడా ఎవరైతే భోజనాల పంక్తిలో కూర్చున్నారో వారితో కూడా కూర్చున్న వారిలో లాజరు ఒకడు అని వ్రాయబడింది. దేవునికి మాత్రమే స్తోత్రం కలుగునుగాక. అది ఆయన లాజరును చదవండి 12:17. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. హల్లెలూయా. చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి అక్కడ విందు చేసిరి. 12వ అధ్యాయము 2వ వచనం యోహాను సువార్త. మార్త ఉపచారం చేసెను. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. చచ్చిపోయినోడు తిరిగి లేచి వచ్చి యేసుతో కూడా భోజనానికి కూర్చున్నాడండి. నేను చచ్చిపోయినోడిని నన్ను ఎందుకో దయతో బ్రతికించారు నేనైతే నా మటుకు అనుకుంటాను కదా. చచ్చిపోయిన లాజర్ని తిరిగి బ్రతికించి తీసుకుని వచ్చి యేసుతో పాటు కూర్చోబెట్టారు. ఆయన యేసయ్య యొక్క మూలుగు లాజర్ని బ్రతికించింది. మన కొరకు ఆయన మూలిగారు కనుక మనం బ్రతికాం. పాపం మనల్ని చంపేసింది, రోగం కూడా మనల్ని చంపాలని చూసింది. సమాధిలో దిగిపోతున్న ఇదిగో సంకటం, మరణ సంకటంలని కుదిరించి నా ప్రాణంను సమాధిలో నుండి ఆయన విడిపించుచున్నారని కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదువుతున్నాను దేవుని యొక్క వాక్యాన్ని. కేవలం చూడండి, నీ సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నారు, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఆయన ఉంచుచున్నారు. ఇప్పుడు లాజరు యొక్క జీవితంలో ఒక నూతనమైన ఆశ చిగురించింది. అందుకే పాడుకున్నాం, పునరుత్థానుడా యేసయ్య చిగురింప చేసావా నా జీవితం. ఇజ్రాయెల్ ప్రజల జీవితాలు చిగురించాయండి. వాళ్ళు వాడిపోతున్నారు అని అనుకున్నాడు ఫరో, సాతాను అనుకుంటా ఉంటాడు. మనుషులు నేను పెట్టే సెగకి, పాపం అనే సెగకి, పాపం సెగలాంటి వాడిపోతున్నారు, కానీ వారు చిగురింపబడ్డారు. అవునా? లాజరు యొక్క జీవితం చిగురింపబడింది. సెప్టెంబర్ నెలలో మన జీవితాల్ని ఆయన చిగురింప చేస్తున్నారు. హల్లెలూయా. మీరు కన్నులారా చూడబోతున్నారు. చిగురు అను ఒకడు కలుడు అని జకరియా గ్రంథం 6వ అధ్యాయంలో వ్రాయబడి, చిగురు అను ఒక ఆయన ఉన్నారు. ఆయన తన ఆలయం నుండి చిగురుస్తారు, తన స్థలం నుండి ఆయనే యెహోవా ఆలయాన్ని కడతారని వ్రాయబడి. మూలుగండి. ఇశ్రాయేల్ ప్రజల మూలుగులు దాటి, యేసే మూలుగులు దాటి ఇప్పుడు మనం హిజ్కియా యొక్క మూలుగులోకి వెళుతున్నాం. హిజ్కియా చక్కగా దేవుని యొక్క రాజ్యాన్ని అవునా మరి విస్తరింప చేయడానికి మనస్సు కలిగిన ఒక రాజు అయినా కానీ ఆయనకి ఒక విధమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వలన ఆయన యొక్క ఆయుష్కాలం సమాప్తం అయిపోతుంది. నువ్వు ఇల్లు చక్కబెట్టుకో అని అన్నారు వచ్చి ప్రవక్త యెషయా. ఆయనంతటా ఆయన చెప్పలేదు, దేవుడు యెషయాతో చెప్పారు, వెళ్ళి నువ్వు మరణం అవుతున్నావయ్యా, ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు నీతో చెప్తున్నారు అనగానే హిజ్కియా గోడ వైపు తిరిగారు. అక్కడ ఒక గోడ ఉంది. ఈ రాత్రికాల ప్రార్థనలో వినిచున్న మన ఎదుట ఒక గోడ ఉంది. హిజ్కియా తిరిగిన గోడ కంటే ఎత్తైన గోడ అయిన
యేసయ్య మన ఎదుటే ఉన్నారు. వాస్తవానికి హిజ్కియా తనకు వచ్చిన మరణాన్ని అంగీకరించి స్వీకరించి చాలేక చనిపోదాం, ఇంతకాలం రాజ్యం పరిపాలన చేశాం కదా, నీకెందుకు చూడండి అని అనుకోవాలి. చాలామంది బ్రతకాలి అని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కానీ వారు బ్రతకలేకపోతున్నారు. వాళ్ళకి తెలియకుండానే హఠాత్తుగా మరణం సంభవిస్తుంది. కానీ దేవుని మార్గాన్ని అనుసరించిన వారికి ఏదైనా అలాంటి మరణశాసనం రాబోతుందనంటే వెంటనే వారికి ముందుగా ప్రకటన ఇవ్వబడుతుంది. ఆ ప్రకటన విని హెచ్చరిక పొంది దేవుని వైపు తిరగాలని హిజ్కియాకి ఇష్టమైంది. అయ్యా, నీ ఎదుట నేను ఎంత యథార్థంగా నడుచుకున్నాను. ఒకవేళ యథార్థంగా నడుచుకోకపోతే దేవునికి సలహా ఇవ్వగలడా? కృప చొప్పున జ్ఞాపకం చేసుకో తండ్రి, అంతే, ఇంకేం ప్రార్థన చేయాలి. కన్నీళ్ళు విడిచిచ్చు. దేవుడు సెలవిచ్చిన ఆ హెచ్చరిక ప్రకటించి ప్రవక్త అయిన యెషయా పొలిమేరలు దాటి వెళ్ళిపోతున్నాడు. యెషయా వెళ్ళిపోతున్నాడు. మరలా నడిమిష్యాలలో ప్రవక్త అయిన యెషయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీవు తిరిగి వెళ్ళి హిజ్కియాతో ఈ మాట సెలవిమ్ము, ఇంకను 15 సంవత్సరాల ఆయుష్కాలం నీకు ఇచ్చిచున్నాను. యెషయా ఏమనాలండి? ఇప్పుడే కదా ప్రభువా నువ్వు చెప్పావు ఆయన చనిపోతాడని. ఆయన చనిపోతాడని చెప్పిన తర్వాత ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ చెప్తే ఆయన నమ్ముతాడంటావా? ఇది నిజంగా దేవుని యొక్క వాక్యనా అని అనుమానం పడాల. ఎందుకంటే దేవునికి యెషయాకి అంత కనెక్షన్ ఉంది. ఈ రాత్రికాల ప్రార్థనలో నీ దేవునికి నీకు మధ్య అటాచ్మెంట్, స్పిరిచువల్ అటాచ్మెంట్, దాన్ని ఆత్మానుబంధం అని అంటారు. ఏస్తనం గారు దైవజనులు దానిని ఆత్మానుబంధం అని వ్రాశారు. నిజమే, అది స్పిరిచువల్ అటాచ్మెంట్. మా గురువుగారు పాస్టర్ దేవరాజయ్య గారు అలాగున యాకోబు యొక్క మనస్సు యోసేపుతో పెనవేసుకుపోయింది అని ఎప్పుడు తలుచుకునేవారు. పరిశుద్ధుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన ప్రభుతో మన హృదయం ఎంత పెనవేసుకుపోయిందో ఆలోచించండి. యెషయాకి తెలుసు దేవుడు సెలవిచ్చిన మాట యథార్థమైనది. వెళ్ళి మళ్ళా హిజ్కియాతో మాట చెప్పారు. హిజ్కియా సూచన అడిగారు, అయ్యా నన్ను బ్రతుకుతావని అని అంటున్నావే, నేను బ్రతుకుతాను అనడానికి ఏంటి సూచన అని అంటే, మందిరపు మెట్ల సూర్యుని యొక్క ఎండకాంతికి ఏ ప్రకారంగా 10 మెట్లు దిగిందో మరలా ఈ ఎండ అటేపుకి వెళ్తుంది. సూర్యుడు అటు వెళ్తుంటే మెట్లు అలా దిగుతున్నాయి, నీడ కదా, ఆ నీడ 10 మెట్లు చేసేదాను. 2 ఎక్కాలి. ఒకటి సూర్యుని యొక్క ఆ ఎండకు ఈ మందిరం యొక్క మెట్ల నీడ, దాంతోనే టైం కొలు చూసుకునేవాళ్ళు అనుకుంటా. అది ఎలాగునా కిందకు దిగిపోతుంది. ఎండ అటు వెళ్తుంది, సూర్యుడు అటు వెళ్తున్నాడు, అలా నీడ దిగుతుంది కదా. ఇది ఇలాగున పైకి మళ్ళీ వెళ్తుంది, ఎందుకంటే సూర్యుడు మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. రెండోది, నీవు నీడ మాత్రమే మందిరపు మెట్లు ఎక్కట్లేదు, నీవు దేవుని యొక్క మందిరపు మెట్టి ఎక్కి వెళ్ళబోతున్నావు. స్తోత్రం చెప్తారా గట్టిగా? అలాగే జరిగింది. హిజ్కియాకి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చారు. చదువుదాం, పరిశుద్ధ గ్రంథాన్ని తెలుస్తున్నాం మనం. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 38వ అధ్యాయం 14వ వచనం చదవండి. యెషయా గ్రంథం 38:14. మంగళ కత్తి పిట్టవలెను వదే కొరకు వలెను నేను కిచలాడి తిని గువ్వ వలె మూల్కి తిని ఉన్నత స్థలముల తట్టు చూచి చూచి నా కనులు క్షీణించెను, నాకు శ్రమ కలిగెను. యెహోవా నా కొరకు పూటపడి ఉండుము. హల్లెలూయా. అలా మూలిగిన యెషయా యొక్క మూలుగులు ప్రభు అయిన దేవుడు విని ఏమన్నారు చదవండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము. ఎంత మంచి దేవుడు అంటే ఆయన. 3 కాదు 5వ వచనం చదవండి. నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చిదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించదను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ సజీవులుగా ఉంచి శత్రువుల చేతికి అప్పగించే దేవుడు కాదు.
అయ్యా నేను ఇంకొక 15 సంవత్సరాలు బ్రతికిస్తున్నాను, దాంతోపాటు ఈ పట్టణాన్ని అశ్షూరీయుల చేతికి ఇవ్వను, నిన్ను ఈ పట్టణాన్ని నేను విడిపిస్తానని మాట ఇచ్చిన దేవుడు అదే ప్రకారంగా హిజ్కియా యొక్క ఆయుష్కాలాన్ని పెంచారు. మూలుగుల ప్రార్థన వలన ఆయుష్కాలం పెరుగుతుంది. మూలిగి ప్రార్థన చేయండి, మన ఇంటి వారి ఆయుష్కాలం పెంచుతారు దేవుడు. మూలిగి ప్రార్థన చేయండి, మన ఆయుష్కాలం పెంచుతారు దేవుడు. ఎందుకు ఆయుష్కాలం పెరగాలంటే ఇందాక చెప్పాను కదా, లోకాన్ని అనుభవించడానికి కాదు, టు డూ హిజ్ వర్క్. ఆగస్టు 31వ తారీఖు వరకు 2020 సంవత్సరంలో దేవుని యొక్క పని ఎంత చేసాం ఒకసారి పరీక్షించుకోండి. చేస్తూ చేస్తూ దేవుని యొక్క పని ఆపేస్తే దేవుని దగ్గర క్షమాపణ అడగండి. సాతాను ఆటంకపరుస్తాడు, అది మిమ్మల్నైనా మమ్మల్నైనా కాలు అడ్డం పెడతా అంటాడు వాడు. కానీ దేవుని యొక్క పని చేయడం కొరకు ఒక నూతనమైన నిర్ణయం తీసుకొని, హిజ్కియా బ్రతికిన తర్వాత ఏం చేశాడని చదువుతారు మీరు, చదువుకోండి. తర్వాత రాజుల 2వ గ్రంథం 20 అధ్యాయంలో ఉంటుంది, దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది. అతడు చాలా మంచి పనులు చేశాడు. దేవుడు మనకు ఆయుష్కాలం ఇవ్వబోతున్నారు. సాతాను ముగింపు అని పలుకుతూ ఉంటే దేవుడు దానిని కాదు ప్రారంభం అంటున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవును, సాతాను అది ముగింపు, అంతం అంటే కాదు ఆరంభం. సాతాను మరణం కాదు జీవం. చూడండి, దేవుడు సాతాను నాశనం కలగాలి. వాడు నాశనం చేయటకును, హత్య చేయటకును వచ్చుచున్నాడు, దొంగతనం చేయటకును అంటే కాదు. నాశనం జరగకూడదు అక్కడ, హత్య జరగకూడదు అక్కడ, దొంగతనం జరగకూడదు అక్కడ. నేనున్నానని దేవుడు సెప్టెంబర్ నెల 1వ దినమున మనకు ఎదురుగా నిలబడుతున్నారు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కాబట్టి సాతాను అనుకున్నది ఏది జరగదు. ఎన్నో అనుకుంటున్నాడు మనకు విరోధంగా, ప్రియ దేవుని బిడ్డ. కానీ దేవుడు మనకు ప్రతికూలంగా లేరని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. మూలిగే వారికి అస్సలు ప్రతికూలంగా ఉండరు దేవుడు. మూలిగి ప్రార్థన చేయండి, భారంగా ప్రార్థన చేయండి. మీ మూలుగులు పరలోకంలో వినబడుతున్నాయని నమ్మండి. హల్లెలూయా. 4వ మూలుగు, మొదటి మూలుగు ఇజ్రాయెల్ ప్రజల మూలుగు. ఇజ్రాయెల్ ప్రజలు బయటికి రావడానికి, పరలోకం నుండి దేవుడు దిగి రావడానికి, ఇజ్రాయెల్ ప్రజల్ని ఆయన బాహుబలంతో బయటికి తీసుకురావడానికి హేతు అయితే, 2వ మూలుగు యేసు ప్రభు వారి మూలుగు. లాజరు సమాధి నుండి బ్రతికి రావడానికి, సజీవునిగా మారడానికి మూలుగు. యేసుతో కూర్చొని భోజనం చేయడానికి కారణమైతే 3వ మూలుగు అవునా హిజ్కియా యొక్క మూలుగు. అతని యొక్క క్యాన్సర్ పుండు లాంటి రోగం తగ్గిపోయింది. అది అంజూరపు ముద్ద తీసుకుని వచ్చేసి అంజూరపు పండ్ల ముద్ద ఆ పుండు మీద పెట్టు, తగ్గిపోయింది అన్నారు. ఏ వైద్యుడు ఎన్ని వైద్యులు చేశారు, ఎంతమంది వైద్యులు ట్రీట్మెంట్ ఇచ్చారు, కానీ ఆ రాజుగారి యొక్క పుండు తగ్గలేదండి. దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా మందులు వాడాలా లేదా తర్వాత అది పక్కన పెడదాం. కానీ ప్రియ దేవుని బిడ్డ, మూలిగి ఆయన ఎదుట యథార్థంగా నడుచుకుంటూ ఆయన కొరకు నేను బ్రతుకున్నానని తీర్మానం. లోకం కొరకు బ్రతుకుతుంది. మనం బ్రతుకు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది ఎవరైతే లేచారో ఆయన కొరకు బ్రతకవాలని తీర్మానించుకుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. 4వ మూలుగు పరిశుద్ధాత్మ యొక్క మూలుగు. ఎందుకు పరిశుద్ధాత్మ మూలుగుతున్నారంటే, మనం ప్రార్థన చేసే సమయంలో యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియట్లేదు. మనం ప్రార్థన చేస్తున్నాం కానీ మన ప్రార్థన చాలట్లేదు. నేను అనుకోవచ్చు నా వరకే తీసుకోండి, మిమ్మల్ని ఎందుకు అనటం, నా వరకు తీసుకుందాం. నేనేమనుకోవచ్చు, నేను ఇన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాను చాలు, అన్ని ప్రస్తావిస్తున్నాను నేను ప్రార్థనలో. ఇంకొకళ్ళు అనుకోవచ్చు, వాళ్ళలో మీలో ఎవరైనా ఉండొచ్చు, నేను ఇన్ని దినాలు ఇన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాను. కానీ దేవుని యొక్క వేదవాక్యం సెలవిస్తుంది, మనం ఎలాగున ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కనుక ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో, శోధింప సఖ్యము కానీ, వర్ణింప సఖ్యము కానీ, ఉచ్చరింప సఖ్యము కానీ ఇలాంటి మాటలు రాయబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలుండి, ఎక్కడుండి? మన లోపలుండి, ఈ లోకంలో ఉండి ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులంట. ఎంత మూలుగుతున్నారో ఆయన చెప్తుంటేనే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వింటుంటే మీకు ఎలా అనిపిస్తుందో మరి. ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నారు. ఆత్మ యొక్క మనస్సు ఎరిగిన వారు ఆత్మ యొక్క విజ్ఞాపన వినిచున్నారు. మనకంటే హై స్టాండర్డ్ ప్రేయర్ అయింది. మనం ప్రార్థన చేయొద్దని అనట్లేదు దేవుడు, కానీ మనకు సహాయంగా దేవుని యొక్క చిత్తం ఉందా ప్రార్థనలో? అలాగున ఆయన మూలుగుతా
చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి దయచేసి. రోమిలికి రాయబడిన పత్రిక 8వ అధ్యాయం చదువుతున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాయబడిన పత్రిక 26వ వచనము. అటువలి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నారు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నారు. మరియు హృదయములను పరిశోధించువారు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నా, ఒక్కొక్కసారి మనం చేయలేకపోవచ్చు, చేసే పరిస్థితుల్లో ఉన్నా, మోకరించలేని పరిస్థితుల్లో ఉన్నా, నిలబడి లేదా ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ మన బలహీనతలను చూచి మనకు సహాయం చేయుచున్నారు. చాలా గొప్ప విషయం ఇది, మర్చిపోమాకండి. దేవునికి ఎప్పుడు కూడా సహాయం చేసే స్వభావం ఉంటుంది. నీతో పాటు ప్రార్థన చేయడానికి ఎవరు ఏకీభవించకపోవచ్చు. ఉదాహరణకి ఒకవేళ నీతో పాటు ప్రార్థన చేయడానికి వాళ్ళు ఎవరైనా కానీ, నేను మీతో చేసుకోమంటారు కానీ నేను వదిలిపెట్టేయచ్చు, లేదా ఆ సమయానికి ఎవరు సమకూర్చబడి ఉండకపోవచ్చు. కానీ మన బలహీనతలు చూచి అంట దేవుడు ఆ ప్రార్థన చేయడానికి మనకు ఓపిక లేకపోవచ్చు, గట్టిగా అరిచి బిగ్గరగా మొరపెట్టి చేయలేకపోవచ్చు. కానీ ఆత్మ తానే మన బలహీనతను చూచి సహాయం చేయొచ్చు. ఏ సహాయము? ఉచ్చరింపు సఖ్యని మూలుగులతో మనలో నుండి తానే విజ్ఞాపన చేయుచున్నారు. అవసరం అండి పరిశుద్ధాత్మ దేవునికి మన పక్షంగా ప్రార్థన చేయటం. రుణపడి ఉండండి. పరిశుద్ధాత్మను ఎక్కువగా, పరిశుద్ధాత్మను మీరు స్తుతించండి. పరిశుద్ధాత్మ దేవునికి అవసరం అండి మన కొరకు ప్రార్థన చేయటం. చెప్పండి, ఆయనకి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? ఆయన యొక్క సంతోషం మనమని హెబ్రీ పత్రికలు రాయబడింది. అందుకని మన సంతోషం దేవుడై ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మను మనం ఎక్కువగా ఘనపరచాలి, పరిశుద్ధాత్మను ఆనందించాలి. మన పరిశుద్ధాత్మ తండ్రికి మనం ఎక్కడ ఆయాసం దుఃఖం కలిగిస్తున్నామో గమనించి ఎక్కడికి మీదట పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా జాగ్రత్త పడాలి. ఇశ్రాయేలు ప్రజల యొక్క మూలుగు విన్నాం కదా, యేసు ప్రభుల వారి యొక్క మూలుగు, హిజ్కియా యొక్క మూలుగు, పరిశుద్ధాత్మ యొక్క మూలుగు. అలా మూలుగుతూ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, పరిశుద్ధులు విజ్ఞాపన చేయుచున్నారంట దేహ విమోచనం కొరకు. అయా మా శరీరాలు విమోచన పొందాలయ్యా, మమ్మల్ని విడిపించయ్యా, మీరు అక్కడి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అని వారంట మూలుగుతూ ఉంటారు. ఎందుకంటే వారు ఆత్మ యొక్క ప్రథమ ఫలాలు పొందిన వారు. మొదటి పంట యేసు ప్రభు తర్వాత చేరిన మొదటి పంట ఇది. లోతైన విషయాలు బైబిల్ సెలవిస్తుంది. ప్రథమ ఫలము క్రీస్తు అని 1 కొరింథీ పత్రికలో వ్రాయబడి, మనము ప్రథమ ఫలముగా ఉండటకు దేవుడు సత్యవాక్యం వల్ల మనల్ని కన్నారని యాకోబు పత్రికలు రాయబడి, ఆత్మ యొక్క ప్రథమ ఫలమును మనం పొందామని ఇప్పుడు చదవబోతున్నాం రోమా పత్రికలో రాయబడి. చూడండి, ప్రథమ ఫలము క్రీస్తు. కొరింథీ 5వ పాయింట్లోకి వెళ్ళి 8వ అధ్యాయము తర్వాత మనం మిగిలిన రిఫరెన్స్ చూడబోతున్నాం. రోమిలికి రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. హల్లెలూయా. కొరింథీ మొదటి పత్రికలో ఈ ప్రథమ ఫలము క్రీస్తు అనే మాట వ్రాయబడింది. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనము. ప్రతి వాడును తన వరుసలోని బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు. యాకోబు పత్రిక 1:18, యాకోబు పత్రిక 1:18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనను తన సంకల్ప ప్రకారము కనెను. హల్లెలూయా. ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందిన మనం అని వ్రాయబడింది. ప్రథమ ఫలం అంటే ఫస్ట్ ఫ్రూట్, మొదటి ఫలం. ఈ మొదటి ఫలం యేసు ప్రభుల వారు కొరింథీ మొదటి పత్రిక ప్రకారంగా. ఈ రెండవదిగా మొదటి ఫలంలో దేవుడు మనల్ని చేర్చారు, అనగా యేసుక్రీస్తు యొక్క రాకడ జరగబోతుంది. ఆ రాకడలో
ఎత్తబడే పరిశుద్ధులు ప్రథమ ఫలమై ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, వారంట వారి శరీరం విడుదల పొందాలని మూలుగుతూ ఉంటారు. మరి మూలుగుతున్నారా? ఈ దినం నుండి మూలుగులు ప్రారంభించండి. శరీరం విడుదల పొందకపోతే, రాబోయే వారాల్లో మనం వినబోతున్నాం, ఒక వ్యక్తి యొక్క శరీరం విడుదల పొందకపోతే అది శ్రమణ కాలంలో చిక్కుబడిపోతుంది. ఆ శరీరం భయంకరమైన హింసలు వస్తాయి. రాబోతున్న ఉపద్రవ కాలం. ఆ రాబోచున్న ఉపద్రవ కాలం నుండి నేను తప్పించుకోవడం కొరకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనం మూలుగాలి. ఎందుకనంటే సృష్టి కూడా మూలుగుతుంది. 22 వచనం చదవండి ఒకసారి. 8:22 రోమిలికి రాయబడిన పత్రిక పై వచనంలోనే రాయబడింది. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదము. హల్లెలూయా. ఎందుకంటే దేవుని కుమారులు ప్రత్యక్షమవుతారని పౌలు గారు అంటారు. ఇదిగో ఆయన ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తు నందు మనం కూడా ప్రత్యక్షపరచబడదామని కొలసి పత్రికలు రాయబడి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం యేసు వలె ఉంటామని యోహాను రాశారు. దేవుని యొక్క వేదవాక్యం ప్రత్యక్షమై ఇదిగో మనతో మాట్లాడుతూనే ఉంది. ఇశ్రాయేలు ప్రజలు మూలిగితే పరలోకం నుండి దేవుడు దిగి వచ్చారు. మనం మూలిగి ఈ రాత్రికాల ప్రార్థన తర్వాత మనమందరం కలిసి ప్రార్థన, ఎవరు గృహాల్లో వారు ప్రార్థన చేద్దాం. మూలిగి ప్రార్థన చేయండి. మన కొరకు పరలోకం నుండి దేవుడు దిగి మనల్ని విడిపిస్తారు, మనల్ని నడిపిస్తారు. హల్లెలూయా. అవునా? యేసు ప్రభువు వారు మూలిగితే లాజరు బయటకు వచ్చేసారు. యేసే రాకపోతే ఇక అంతే, జ్ఞాపకార్థ కూటం కూడా జరిగి ఉండేది. ఆదరణ కూటం జరిగి అయిపోయింది. వాళ్ళు యేసు ప్రభువు వారు వచ్చారు, మూలిగారు, లాజరు బయటికి రమ్మని అన్నారు. ప్రియ దేవుని బిడ్డ, మన ప్రభు మూలగబట్టి మనం సమాజం నుండి బయటకు వచ్చాం, సజీవులమయ్యాం. హల్లెలూయా కదా. హిజ్కియా మూలిగినందువలన ఆయనకు ఆయుష్కాలం పొడిగించబడింది. మూలుగుతూ ప్రార్థన చేయండి. మీ వేదన సమయంలో అనుదిన ప్రార్థనలు కూడా కొంచెం మూలుగండి. అవునా? అలా మూలుగండి, లేకపోతే ఎక్కువగా మూలుగండి. మీ పరిమితిని బట్టి, మీకున్న అవకాశాన్ని బట్టి. 4వదిగా పరిశుద్ధాత్మ దేవుడు మూలుగుతున్నారు. మనకు తెలియని మూలుగులతో, ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులు అని అంటారు పౌలు గారు. ఆయన విజ్ఞాపన చేయించున్నారు, మనకు సహాయం చేయించున్నారు. మన కొరకు ప్రార్థన చేయడానికి పరలోకంలో యేసు ప్రభువు వారు తండ్రి కుడి పార్శ్వం ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఉన్నారు, మనం మన గుండెల్లో ఉన్నారు. 5వదిగా ఆయన యొక్క రాకడ కొరకు దేహ విమోచనం జరగాలని వారు తమలో తాము మూలుగుతున్నారు. అలాగే మనం మూలిగినట్లయితే ఒక రోజున మనం ఈ శరీరం మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు మన శరీరాలు విమోచనం అనగా విముక్తి, విముక్తి అనగా విడుదల, ఈ రక్త మాంసాల నుండి విడుదల పొంది వేరొక మనిషిని ధరించుకొని అనగా మధ్యాకాశానికి వెళ్ళడం వరకు దేవుడు నిర్ణయించిన ఆ మహిమా శరీరాలు ధరించుకొని ప్రభు రాకడ రెప్ప పాటున మన ప్రభు ఎదుట మనం వెళ్ళి నిలబడబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఈ మెసేజ్ అయిపోయినాక మీరు మీ కుటుంబంలో మూలిగి ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. ఈరోజు వెంటనే మెసేజ్ ఆమెను అనగానే మీరు వెళ్ళి భోజనం చేసి పడుకోమాకు. వీలైనంత వరకు ఈరోజు ఉపవాసం ఉండే ప్రయత్నించండి. రాత్రి అలాగన ప్రార్థన చేసే కృప దేవుడు దయచేసి ఇజ్రాయెల్ ప్రజల యొక్క మూలుగుల గురించి, యేసే మూలుగుల గురించి, హిజ్కియా మూలుగుల గురించి, పరిశుద్ధాత్మ మూలుగుల గురించి, పరిశుద్ధుల మూలుగు గురించి మనకు నేర్పించిన దేవుడు మన మూలుగులు విని మన కొరకు బయలుదేరి ఆయనే వచ్చుదురుగాక. తలలోంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి మహాగరుడ, మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు ప్రభురాజువి. అయా ఇజ్రాయేలు ప్రేసిన తండ్రి ప్రభు, మీ సన్నిధానములో మూలిగార తండ్రి మీకు స్తోత్రాలాజా. మేము కూడా నా తండ్రి లోకమున దాసత్వం గురించి నా తండ్రి విడిపించబడాలి తండ్రి మీకు స్తోత్రాలాజా. ప్రతి మనిషి నా తండ్రి ప్రభు విడిపించే దేవుడు తండ్రి మీకు స్తోత్రాలాజా. అయా మమ్మల్ని కూడా నా తండ్రి విడిపించినారు తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి మమ్మల్ని అందరినీ నా తండ్రి ప్రభు అయా నా తండ్రి ప్రభు విడిపించి నా తండ్రి మీ అయా మీ జీవంలోనికి నడిపించారు తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. యేసు ప్రభు వారు మూలిగారు తండ్రి మీకు స్తోత్రాలాజా. యేసు ప్రభు ములుగు వల్ల నా తండ్రి ప్రభు లాజరుకు బ్రతికినాడు తండ్రి మీకు స్తోత్రాలాజా. అయా నా తండ్రి ప్రభు హయా చనిపోతున్న హయా ప్రతి ఒక్క బిడ్డను గురించి ప్రార్థన చేయగల గొప్పదనిత భాగ్యము మా అందరికీ దయచునుడి కొనొచ్చునా తండ్రి మీకు స్తోత్రాలాజా. యేసు ప్రభు మూలిగని విధ
విధంగా నా తండ్రి ప్రభు మేమును నా తండ్రి ప్రభు మూలుగుచ్చు ప్రార్థన చేయగల గొప్ప కృపను ధన్యతను దయచేమడుకొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా మూలుగు నా తండ్రి ప్రభు అనేక మందిని ఆయా ప్రజలు రక్షించబడతారు తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి ఈస్గా ప్రార్థన చేశాడు తండ్రి మూలుగుచూ ప్రార్థన చేశాడు తండ్రి మీకు స్తోత్రాలాజా ఈస్గా మూలుగుతూ ప్రార్థన చేసినందువలన తండ్రి ప్రభు రాజువే అయ్యా నా తండ్రి 15 సంవత్సరాలు ఆయుష్గా నా తండ్రి ప్రభు పెంచినారు తండ్రి మీకు స్తోత్రాలాజా అయ్యా మా కుటుంబంలో నా తండ్రి ప్రభు రాజువే అయ్యా నా తండ్రి మాకు తెలిసిన వారు నా తండ్రి ఎందరైతే రోగులవి ఉన్నారో తండ్రి వారందరి కొరకు నా తండ్రి మేమందరము కలిసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు స్తోత్రాలాజా అయ్యా నా తండ్రి ప్రభు వారందరినీ నా తండ్రి ప్రభు రాజువే మీ కృప చేత నా తండ్రి మీ హస్తమేసి ముట్టి స్వస్థపరచమడి కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా అయ్యా నా తండ్రి ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగుతో నా తండ్రి ప్రభు ప్రార్థన చేయగల గొప్ప ధన్యత భాగ్యము మా అందరికీ దయచముడి కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి యేసు ప్రభు అయా ప్రథమ ఫలముగా నా తండ్రి ప్రభు రాజమే లేచినారు తండ్రి మీకు స్తోత్రాలాజా మేమును కూడా నా తండ్రి ప్రభు ప్రథమ ఫలంగా నా తండ్రి ప్రభు లేపబడతాం తండ్రి మీకు స్తోత్రాలాజా మీ రహస్యరాకులు నా తండ్రి మీ ఎదుట ఉంటాం తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని అయా మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని అయా నా తండ్రి సెప్టెంబర్ నెలంతూ నా తండ్రి ప్రభు మీ ఆశీర్వాదముతో దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమీన్ ఆమీన్ ఆమీన్. తలలోంచండి, ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం నేను రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా. ప్రభు పేరిట మీ అందరికీ కూడా స్తోత్రాలు, వందనాలు. ఒకరికొకరు స్తోత్రాలు చెల్లించుకోండి. రేపు బుధవారం కనుక రేపు సాయంత్రం దేవుని యొక్క వర్తమానం ఉంటుంది అని కూడా 7 గంటలకి ఉంటుందని ప్రకటిస్తున్నాం. మంచిది. మీ గాడ్ బ్లెస్ యూ అండ్ మే ద లార్డ్ బీ విత్ యూ. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మీకు తోడై ఉందురుగాక. ఆమేన్.